ఒక రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి శివపూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు గృహంలో ఈశాన్యం వైపు నుంచి అన్ని దిక్కులా సంప్రోక్షణ చేయాలి, అన్ని దిక్కులా అన్ని గదుల్లో చల్లాలి. ఇలా చేస్తే కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, వీలైతే చండీ ప్రదక్షిణ శివాలయంలో చేయటం, శివాలయంలో శివుడికి ఇచ్చేటటువంటి నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలాంటివి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లఘు మృత్యుంజయ మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మృత్యుంజయ మంత్రంలో కూడా అనేక రకాలైన మృత్యుంజయ మంత్రాలు ఉన్నాయి. వాటిలో లఘు మృత్యుంజయ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. లఘు మృత్యుంజయ మంత్రాన్ని మాస శివరాత్రి సందర్భంగా పఠించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, ఆయుర్దాయం పెరుగుతుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి